వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు వైసీపీ అరాచక ఇమేజ్ మరింత బలపడిపోతుంది. బుధవారం కూడా ఆయన తాడేపల్లిలో మైక్ పట్టుకొని మాట్లాడి తన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గట్టిగా సమర్థించానని మురిసిపోయారు. కానీ ఆయన సమర్థన కాస్త రివర్స్ కొట్టి పార్టీని మరింతగా ముంచేసేలా మారింది. జగన్ను డిఫెండ్ చేయడం అంటే ప్రత్యర్థులను తిట్టడమే పరమావధిగా భావించే నానిగారి పుణ్యమా అని వైసీపీ పాత పాపాలన్నీ, సోషల్ మీడియా అరచకాలన్నీ మరోసారి జనాలకి గుర్తొచ్చేలా చేశారంటూ వైసీపీ క్యాడరే గుసగుసలాడుతోంది. ఈ ప్రెస్ మీట్లో పేర్ని నాని అతిపెద్ద సెల్ఫ్ గోల్ ఎక్కడ వేసుకున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన 7 ఏళ్ల అభిమాని నిరంజన్ను మానవత్వంతో పరామర్శించడానికి వెళ్తే దానిపైన నాని తన మార్కు నీచమైన కామెంట్లు వదిలారు. రాజకీయం కోసం ప్రాణాలతో పోరాడుతున్న ఒక అమాయక పిల్లాడిని ఆరోగ్యాన్ని కూడా వదలకుండా విమర్శలు చేయడం చూసి సామాన్య జనాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ను తిట్టే క్రమంలో ఆ చిన్నారి పరిస్థితిని హేళన చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికి నాని పక్కాగా మరో పొలిటికల్ అస్త్రాన్ని చేతుల్లో పెట్టారు. ఇక హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను, దానికి జగన్ ఫోన్ చేసి బాగా మాట్లాడావని మెచ్చుకున్న ఉదాంతాన్ని కవర్ చేయడానికి నాని పడ్డ తంటాలు అన్నీ ఇన్ని కావు. మంత్రి లోకేష్ అడిగిన ఇదే మాట మీ ఇంట్లో వాళ్లను అన్నా పొగుడుతారా అనే సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక గతంలో టీడీపీ నేతల కుటుంబ సభ్యులను అన్న మాటల్ని గుర్తు చేసేలా చేశారు. ఫలితంగా తప్పును తప్పుగా ఖండించాల్సింది పోయి ఇలాంటి అసభ్య వ్యాఖ్యలను గుడ్డిగా సమర్థిస్తుండడంతో వైసీపీ ఇంతే, ఈ పార్టీ ఇక ఇప్పటికీ మారదు అనే బలమైన ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్లేలా పేర్ని నాని అద్భుతంగా స్క్రిప్ట్ నడిపారు. పేర్ని నాని ప్రెస్ మీట్ అంటే తాడేపల్లి ప్యాలెస్ క్యాడరే ఎక్కువ టెన్షన్ పడుతోంది. జగన్ ను కాపాడుతున్నట్లు నటిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి గ్రాఫ్ ని పాతాళానికి తొక్కేస్తున్న పేర్ని నాని అసలు వైసీపీలోనే ఉన్నారా లేక ప్రత్యర్థులు పంపిన సూపర్ కోవటా అనే విషయం అర్థం కావట్లేదు.